కడుపుని బాధేసుకుంది. అసూయ ప్రబలింది. ఈ అసూయ ప్రబలి కడుపు మీద తాడనం చేసింది. మహానుభావుడు వేదవ్యాసుడు వచ్చాడు. ఆయన ఎప్పటికప్పుడు ఆదుకుంటూ ఉంటాడు ఈ వంశాన్ని. సత్యవతీదేవి తల్లిగా ఉందని ఆయన తాపత్రయం కాబట్టి ఆయన గబగబా వచ్చాడు. వచ్చి అన్నాడు, బుద్ధి లేనిదానా, ఎంత అసూయ పొందావు, అవుతారు కాబట్టి ఆ కుండలను కాపాడండి, ఇది నా ఆజ్ఞ అన్నాడు. అని ఇంకెప్పుడు ఇలా నువ్వు అసూయతో ప్రవర్తించకన్నాడు. ఇది మొదలు. ఆ తర్వాత పెరిగే చెట్టు విషవృక్షం అంతా అది. ఈ అసూయ ఎక్కడి వరకు వెళ్ళిందో అంటే తెలుసా అండి? చివర కృష్ణ భగవానుండి శపించేంత వరకు ఆఖరణ తన కొడుకులు అందరూ చచ్చిపోయారు. కుంతికి పుట్టిన 5 కొడుకులు బతికే ఉన్నారు. ధర్మము పట్టుకుని ఉండగా ఫలితాన్ని పొందడం ఆలస్యం అవ్వచ్చు, కానీ అది శాశ్వతం. అధర్మమును పట్టుకోవడం వల్ల వచ్చేటటువంటి ఫలితం ఇప్పటికి బాగున్నట్టు అనిపించవచ్చు, కానీ కాల్చేస్తుంది. అగ్నిహోత్రాన్ని తెచ్చి ఇంట్లో పెట్టుకుని వెచ్చగా ఉందనుకుని పరుపు మీద పెట్టుకు పడుకున్నవాడు అర్ధరాత్రి వేళ నిద్దట్లో కాలిపోయినట్టు. ఏది అధర్మమో అది కట్టి కుడిపేస్తుంది. కాబట్టి ధర్మము వలన నువ్వు పొందినది ఏదో అది వటవృక్షమై, రసాలమై, మామిడి చెట్టై నిన్ను, నీ భవిష్యత్ తరాల్ని కూడా సుసంపన్నం చేస్తుంది. అసూయ అత్యంత ప్రమాదకరం. అయితే మీకు ఇక్కడ ఒక చిన్న విశేషం చెప్పాలి. అసూయ పొందినవాడు పాడవుతాడేమో కానీ అసూయ మీరు ఎవరి మీద పెట్టుకున్నారో వాడి కీర్తి పెరుగుతుంది. అదో చమత్కారం శాస్త్రంలో. వాడు ధర్మం పట్టుకున్నంతకాలం వచ్చే విశేషం ఏమిటో తెలుసా? వాడి కీర్తి పెరిగిపోతుంటుంది. అసూయతో ఉన్నవాడు పతనమైపోతుంటాడు. అసూయ సరిగ్గా అటువంటిది. మీరు గమనించండి, మనలో ఉండే అసూయ ఎప్పుడు ఎంత లేచిపడినా ఇతరుల్ని మింగదు, మన్నే మింగుతుంది. అది మొసలి లాంటిది.